రేవంత్ రెడ్డి వచ్చినాక 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. కరెంటు 14 గంటలు కూడా వస్తలేదు. ఎరువుల కోసం లైన్లలో నిలబడి రైతులు మోసపడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈరోజు యాప్ల కోసం లైన్లో నిలబడితే చాలా చోట్ల టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. యాప్ ఓపెన్ అయితే లేదు. ఇక రైతులు యాప్ల కోసం లైన్లో నిలబడ్డా మీరు రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు? సీరియస్ ఎందుకు ఈ యాప్ లేదు, ఈ లైన్లో నిలబడలేదు, ఈ రైతుని కోసమేసి అడుగుతావు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీకు తెలుసు నీ ఊళ్ళ సదాశివపేట మండలం కానీ, కొండాపూర్ మండలం కానీ, కర్ణి మండలం కానీ, సంగారెడ్డి రూరల్ కానీ మీ ఊళ్ళే రాకపోతున్నాం. ఆటో కిరా లేదు, అమలు కిరా లేదు. రైతుల సంగారెడ్డికే సదాశివపేటకి రావద్దు, మీ ఊరికే ఎరువులా పంపిన వాళ్ళే రాని అడుగుతాం. మీ ఊరికే వచ్చింది, అమలు క్యాస్ లేదు, ఆటో కిరా లేదు, రైతులు లేదు. రైతుల ఊళ్ళకే ఎరువుల లాగి పంపిణీ కేసీఆర్. కానీ ఎలా రేవంత్ రెడ్డి వచ్చిన ఎరువు బస్తాల కోసం వచ్చి సంగారెడ్డి యాప్స్ కోసం లైన్లు నిలబడాలి. కోఆపరేటివ్ పిఎస్ఎస్ ఆఫీసుల ముందు లైన్లో నిలబడాలి. ఈ పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. చాలా దుర్మార్గం. పోయిన యాత్రకి బోనస్ ఎగ్గొట్టిండు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు, రుణమాఫీ ఎగ్గొట్టిండు పుణ్యాత్ముడు. ఇప్పుడు ఎరువులు చేస్తాను అయితే అందుకే మీకు అర్థమైందో లేదో ఎలక్షన్లు పెట్టుకుంటే భయపడుతుంది. మన మున్సిపాలిటీ టైం అయిపోయి ఏడాది పెడుతుండే ఎలక్షన్. జడ్పీ టైం అయిపోయి ఏడాది మధ్యం 2 ఏళ్ళు అయింది. ఎందుకు పెట్టలేదు ఎలక్షన్ అంటే ఆయనకు అర్థమైంది. కారు గుర్తు కనబడితే కేసీఆర్ యాడికి వస్తాడు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కారు ఉండదని పెట్టిండు, ఏ పార్టీ సింబల్ ఉండదని పెట్టిండు, ఎవరు గెలిచినా మావో వేరు ఇలా కలుపుకుంటా అని పెట్టిండు. ఆయన భయం పట్టుకున్న ఏడాది అర్థం నుంచి జిల్లా పరిషత్లకు ఎలక్షన్లు పెట్టలేడు. ఏడాది అర్థం నుంచి ఇలా మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టలేడు. చివరికి కోఆపరేటివ్ కూడా 2 ఏళ్ళు అయిపోయి దాని ఎలక్షన్ పెట్టమంటే నిన్న జీవో ఇచ్చిండు. మేము నామినేట్ చేసుకుంటాడట, వాళ్ళ మనుషుల్ని నామినేట్ చేస్తాడట, ఎలక్షన్ పెట్టాడట. అంటే భయం అవుతుందా రేవంత్ రెడ్డి నీకు? రేపు రైతులు ఎవరు ఓటేసేట్లేరు, రైతులు తిరగబడుతున్నారని అర్థమైంది రేవంత్ రెడ్డికి. అందుకే కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే నేను కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టా, మా కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుంటా అంటుండు. ఎందుకు భయపడుతున్నావు? నీకు ధైర్యం ఉంటే నువ్వు రైతులకు మేలు చేసినోడివి అయితే పెట్టు, కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టు. ఎందుకు నామినేట్ చేసుకుంటున్నావు బిడ్డ? నువ్వు ఎరువులు ఇయ్యలేదు కనుక, రుణమాఫీ చెయ్యలేదు కనుక, రైతు బంధు ఎగ్గొట్టినవు కనుక, బోనస్ ఇయ్యలేదు కనుక, పంటల బీమా చేయలేదు కనుక నీ ఈ బలగొట్టరనే విషయం రేవంత్ రెడ్డికి అర్థమైంది కనుకనే ఇవాళ ఎలక్షన్ పెట్టలేదు. మనం కూడా ప్రజల్లోకి పోదాం. నేను మా సర్పంచ్లను కూడా కోరేది ఒక్కటే, మీరెవ్వరిని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్థిక సంఘం డబ్బులు, 15వ ఆర్థిక సంఘం డబ్బులు 85% డబ్బులు ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్ మీ సర్పంచ్ అకౌంట్లోకే వస్తాయి డబ్బులు. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ లేదు. నా రేవంత్ రెడ్డి ఆపలేడు, నా మంత్రి ఆపలేడు, నా ఎవ్వడు ఆపలేడు. ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లలోకే వస్తాయి. సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు, మంత్రికి చెక్ పవర్ లేదు, ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు, ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు. గ్రామ సర్పంచ్కే ఉంది, రాష్ట్రపతికే చెక్ పవర్ ఉంటుంది. యు ఆర్ దట్ పవర్ఫుల్. మీకే చెక్ పవర్ ఉంటుంది. ఆ పైసలు ఎవడో ఆపుతాడు, ఎవడో ఆగబడతాడు అని భయపడాల్సిన లేదు. ఆర్థిక సంఘం నిధులు 85% నిధులు నేరుగా సర్పంచ్ల ఖాతాల్లో జమ అవుతాయి. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈజీఎస్ డబ్బులైనా, ఈజీఎస్ పట్ల నిర్ణయమైనా ఎవరైనా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారే నిర్ణయిస్తారు. ధైర్యంగా పనిచేయండి. త్వరలో సంగారెడ్డి జిల్లా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లకు ఒక శిక్షణ కార్యక్రమం పెడతాం. మీ అధికారాలు ఏంది, అధికారులతో ఎట్లా పనిచేయించుకోవాలి, ఏ రకంగా మీరు పనిచేసుకోవాలో మీకు అర్థమయ్యేటట్టు ఒకరోజు మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెట్టుకుందాం. ధైర్యంగా మంచిగా ముందుకు పోండి. ఏమున్నా 2 ఏళ్లే ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్.
మీరు 5 ఏళ్ల కోసం సర్పంచ్గా గెలిచింది మీరందరూ. అవతల ఉండేది మళ్ళా 3 ఏళ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది, మన కేసీఆర్ గారే ఉంటారు. మీరు ప్రజలకు ఇచ్చిన పనులు వీలైనంత వరకు చేయండి, కష్టపడండి. ఏమన్నా మిగిలిపోతే మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను దగ్గరుండి వద్దురా బిడ్డ అదే తీసుకుపోయి 2-3 ఉంటేనే డిస్టర్బ్ అవుతుంది. ఉదరి లేకే జాబ్ బంద్ కరు. మీరు దగ్గరుండి నేను మీ పనులు ఏమన్నా ఉంటే నేను చేయించే బాధ్యత తీసుకుంటా. ప్రభాకర్ అని ఉంటాడు, నేనుంటా. మీరు ఎన్ని వీలైతే అన్ని చేయండి. ప్రజలకు ఏమన్నా మాట ఇచ్చి కొన్ని మిగిలిపోతే కూడా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఏమన్నా పనులుంటే కూడా నేను తప్పకుండా చేయిస్తా. మీరు అది స్విచ్ ఆఫ్ చేయబిడ్డ, డిస్టర్బ్ చేయకుండా. బంద్ పెడితే లొల్లి ఉండదు. ఒక 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడదు, వాళ్ళకి సన్మానం చేద్దాం. సో నేను దగ్గరుండి మీ పనులు ఏమన్నా ఉంటే నేను పూర్తి చేయించే ప్రయత్నం చేస్తా. మీరెవరు కూడా బాధపడద్దు, చక్కగా పనిచేయండి. మీకు ఏ ఇబ్బంది రాదు. మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. సర్పంచ్గా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో తలలో నాలుకలాగా ఉండాలి. కొంతమంది ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బాధపడద్దు. ఇప్పుడు నా దృష్టిలో అయితే ఓడిపోయిన వాళ్లకు భవిష్యత్తు ఉంటుంది, గెలిచిన వాళ్లకు బాధ్యత ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ తాప గెలిచిన సర్పంచులు చూసిన నేను. పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు గెలిచారు. ప్రజలకు సింపతియో పాపం అనుకున్నారో, పోయినసారి ఓడగొట్టినామనుకున్నారో, ఈ తాప చాలా మంది ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ సర్పంచులు చేసింది. అంటే ఓడిపోయిన వాళ్ళకేమో భవిష్యత్తు ఉంటుంది, గెలిచిన వాళ్ళకేమో బాధ్యత ఉంటుంది. ప్రజలకు మిమ్మల్ని నమ్మి మీ మీద ఎంతో విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించేది కనుక పొద్దున్న లేవంగానే ఏముంటాయి? ముఖ్యంగా శానిటేషన్, చెత్త సరిగా. ఇప్పుడు కేసీఆర్ గారు మంచిగా ట్రాక్టర్లు కొనిపెట్టిండ్రు ప్రతి గ్రామ పంచాయతీకి. రోజు చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామ పంచాయతీలు ఉంచాలి. చెట్లను బాగా పెట్టండి, పెట్టిన చెట్లను కాపాడండి. వీధి దీపాలన్నీ వెలుగుతున్నాయా లేవా చూడండి. మంచినీళ్ళ నల్లా ప్రతి ఒక్కరికి వస్తుందా లేదా, ప్రతిరోజు నీళ్ళు వస్తున్నాయా లేదా చూడండి. ఒకప్పుడు సర్పంచ్ల కంటే నీళ్లకు పెద్ద గోసుండే, కానీ ఇప్పుడు కేసీఆర్ గారి పాలన